యాందిరయ్యా యాం చేస్తున్నా బాగుంది, డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వారం పెడతా. ఆహా ఫేస్ లో ఉన్న ప్రాతకాలంతా పోయి పచ్చ దోసకాయలు ఎలా నిగనగలాడిపోతుందో. అట్లా వారం వారంకి వెళ్ళేలోపు తెల్లగా ఎదురు మీరు. నీకేంటా పాలిష్ పెట్టిన బ్లాక్ సూలాగా నల్లగా నిగనగలాడిపోతున్నావు. ఆమె హెల్ప్ పిండి కలిపే విషయంలో కలిపి పెట్టమని అడిగాను, నాకు తెలుసు కాబట్టి రీజన్. మొదలెట్టేశావు రే, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. తను ఓనర్ అవునా కదా? ఐ అగ్రీ విత్ హర్. యా ఓనర్ ని నేను అలా పెట్టి కల్పమని చెయ్యమని నేను ఎట్లా చెప్పగలుగుతా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కూడా సమ్ టైమ్స్ నాన్నగారికి కూడా అవ్వలేదు, అప్పుడు నేను ఒకదానే చేసుకున్నానా? త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. అలాంటప్పుడు ఇప్పుడు చపాతీ చేయడం ఎవరి వల్ల అవ్వదు అని అంటే నేను ఓనర్ ని పంపించా. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. డబుల్ వర్క్ అకౌంట్ హెల్ప్ తీసుకుందాం. నేను కలపొద్దు అని చెప్పానా? చెయ్యొద్దు అని చెప్పానా? ఇవన్నీ వద్దు కానీ మన టెనెంట్ ఎవరు పిలవండి, డబుల్ డ్యూటీ ఎవరైనా చేస్తారు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. ఒకళ్ళంటే ఒకరికి పడినట్టు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. పవన్ నేను పని చేస్తే నీటే చేస్తా, ఆర్గనైజ్డ్ ఉండాలంట. ఓకే ఇది ప్రజలకు తెలియాలి. ఓకే కావాలని చేస్తే మాత్రం క్వశ్చన్ చేస్తారు. ఒరే మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావరా? వాళ్ళకు మాసిన ఇంటాలరెన్స్ ఉంటే ఎట్లుంటారు 14 మంది? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? నీట్ గా క్లీన్ చేసుకుంటూ వచ్చారు. అవునా? అబ్బా పొద్దు నుంచి పని చేశారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. కూడా అటువైపు ఉంటే టెనెంట్స్ గా మేము కూడా పొద్దున్న నుంచి పని చేసాం కదా. ఇంతకీ నేను కెప్టెన్ గా కూడా ఉంటే నేను పొద్దున్న నుంచి పని చేశాను. ఒక రోజు కెప్టెన్ గా కూడా నేను ఖాళీగా కూర్చోలేదు. ఎక్స్ట్రార్డినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. నేను పని చేశాను, నేను పని చేస్తున్నాను, నేను వంట చేస్తున్నాను, నేను బట్టలు ఉతుకుతున్నాను, నేను గిన్నెలు కడుగుతున్నానని అనౌన్స్ చేసి 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 అందరికి వైసార్లు చూపించానా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. చేసేది ఆర్గనైజ్ ఉండమంటే ప్రాబ్లమా మీకు? వాష్ దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. పనోలం కాదు టెనెంట్స్ అంటే, బానిసలం కాదు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అది మేము అందరూ సమానమే, మనకి ఇచ్చిన రోల్స్ వరకే. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఓకే ఫైన్, ఇది వాటర్ బాటిల్. మేడం మీరు మామూలు మనిషి కాదండి. ఓకే ఇది ఏం టాయిలెట్ పేపర్ కాదు, తీసుకొని ఇక్కడ పెట్టేస్తే అయిపోయింది కదా. చాలా పవర్ఫుల్. మామూలు చూసి జాతకాలు చెప్పేస్తారమ్మా మీరు. దీని తర్వాత కూడా ఒక్క వాటర్ బాటిల్ కిచెన్ స్లాబ్ మీద తట్టుకోలేదంటే ఎంత ఓపిక ఉంది. ఒక మనిషిలో కాదు 14 మంది ఒక రకంగా ఉన్నారు, 13 మంది మీరు ఒక్కరు మాత్రం వేరుగా ఉంటున్నారు. మీకు నేనే ఫ్రీలో దొరికాను రచ్చకొట్టడానికి. ఉంటా అంటే కుదరదు, అందరితో పాటు సమానంగా ఉండాలి. లేదు ఐ లైక్ యువర్ సిన్సియరిటీ సార్. నేను కూడా లైక్ చేస్తాను నువ్వు పోస్ట్ ఆఫీస్ మూసేస్తే. అందరితో బ్రతకడానికి తెలుస్తుందా ఓనర్ లాగా ఉంటే ఎట్లుంటుందో? ఫస్ట్ నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో లేదు. ఒక్క పోస్ట్ లేడు, ఒక పర్సనా? మీ ఒక్కరితోనే వచ్చేది ప్రాబ్లం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. బాత్రూమ్ క్లీన్ గా ఉందా? ఫ్లోర్ మొత్తం వెట్టాయి, నా ప్యాంట్ తడిచింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. చూస్తున్నా అక్కడే ఉంది, దాంట్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నామా? అంత మాట క్లీన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆఫ్టర్ ఒక బాటిల్ కి మీకు ప్రాబ్లం వచ్చిందా? లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.